గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ ను ఎలా తగ్గించుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కౌముది గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402331074 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి? మెయిన్గా రీజన్ ఏంటంటే దీనికి? ఓకే, సో జనరల్గా స్పాండిలోసిస్ అంటే మన బాడీలో ఏ జాయింట్ అయినా సరే అరగడం జరుగుతుంది. అది ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఏ ఫ్యాక్టర్ అయినా సరే ఆ అరగడంకి జనరల్గా మనం డీజనరేషన్ ప్రాసెస్ అనేది అంటుంటాం. సో స్పాండిలోసిస్ ముఖ్యంగా ఒక డీజనరేటివ్ ప్రాసెస్, కాకపోతే ఇది మన స్పైనల్ కార్డ్ అంటే మన వెన్నపూసలో జరుగుతుంది. స్పైనల్ కార్డ్లో మనకు 33 వర్టిబ్రే అనేది ఉంటుంది. ఈ మన బాడీకి మంచిగా సపోర్ట్ అనేది ఇస్తుంది. ఇది నార్మల్గా ఉండడంకి మెయిన్ కారణాలు 33 బోన్స్. ఆ బోన్స్ మధ్యన ఉండే కార్టిలేజెస్ అంటే కుషన్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి షాక్ అబ్జార్ప్షన్ది పనిచేస్తుంది. సో మీకు ఎక్కడైనా రాపిట జరుగుతున్నది, లేకపోతే మీకు ఫుడ్లో ఏమైనా డెఫిషియన్సీ అవుతుంది, అలాంటి టైంలో ఇవన్నీ అరుగుతున్నాయి. ఈ కార్టిలేజెస్ అంటే వర్టిబ్రే మధ్యన ఉన్న స్పేస్, కార్టిలేజ్, కుషన్ అరగడం జరిగినప్పుడు స్పాండిలోసిస్ వ్యాధి అనేది స్టార్ట్ అవుతున్నది. దీనికి ముఖ్యంగా లక్షణాలు ఏజ్ ఫ్యాక్టర్. స్పాండిలోసిస్ మెడికల్గా ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, కాకపోతే ఈరోజు చాలా డెఫిషియన్సీ అంటే ఫుడ్లో కాల్షియం తక్కువ ఉండడం, ఏదైనా న్యూట్రిషన్ తక్కువ ఉండడం వల్ల ఈరోజు స్పాండిలోసిస్ మనం 40 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా చూస్తూ ఉంటాం మన క్లినికల్ ప్రాక్టీస్లో. స్పాండిలోసిస్కి మెయిన్గా క్యారెక్టరిస్టిక్ ఒక సింపుల్గా పెయిన్ రావడం, స్పెషల్గా సర్వైకల్ స్పాండిలోసిస్. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మన ఈ నెక్ పోర్షన్కి మనం సర్వైకల్ రీజియన్ అనేది అంటుంటాం. ఈ పోర్షన్లో వర్టిబ్రో మధ్యన కార్టిలేజెస్ డీజనరేషన్ జరిగినప్పుడు అంటే అరగడం జరిగినప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మనం అంటుంటాం. ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు స్పాండిలోసిస్ గురించి చెప్పారు. మరి స్పాండిలోసిస్ అలాగే స్పాండిలైటిస్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే? ఎస్, స్పాండిలోసిస్, స్పాండైలైటిస్ ఇవి రెండు కూడా ఒక టైప్స్ ఆఫ్ స్పాండిలోసిస్ అనేది అంటుంటాం. సో స్పాండైలోసిస్లా జనరల్గా పెయిన్ అనేది ఎక్కువగా ఉన్నది పేషెంట్కి, అంటే మనిషికి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఎక్కువ అర్థమవుతుంది. అలాగే స్పాండైలైటిస్ అంటే చూసే వాళ్ళకి వాపు, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్, ఇక్కడ వాపు ఉండడం వేరే వాళ్ళకి కనిపిస్తుంది, దానికి మనం స్పాండైలైటిస్ అనేది అంటుంటాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, విజయలక్ష్మి కొత్తగూడెం నుంచి. హలో విజయలక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి మేడం. నాకు సర్వికల్ స్పాండిలైటిస్ 6.67 బోన్స్ అడిగేది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? మీ ఏజ్ ఎంత? 1.5 year అవుతుంది మేడం. ఓకే, ఏజ్ వచ్చి 51 మేడం. 51. వెయిట్ ఎంత ఉంది? నాకు వచ్చేసి 53 kgs ఉంది మేడం. ఓకే, మీకు డయాబెటీస్, థైరాయిడ్, బీపీ వేరే ఏమైనా? ఏమీ లేవు మేడం. ఓకే, మోకాలు నొప్పులు, ఆర్థరైటిస్ అట్లా ఏమైనా ఉన్నదా? అలాంటివి కూడా లేవు మేడం. అంటే హెల్త్ పర్పస్ తో ఓకే. బ్లడ్ శాతం వచ్చేసి 9.5 ఉందన్నారు డాక్టర్ గారు. ఓకే, సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ మీకు 1 year నుంచి ఉంది. మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా మీరు? అయితే ఒక 3 months వరకు ఇచ్చారు మేడం. 3 months తర్వాత ఆపేసారు. మళ్ళీ హెవీ డోస్ కాబట్టి మీకు నర్వ్స్ మీద మళ్ళీ కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది వస్తున్నారు. ఫిజియోథెరపీ తర్వాత ఎక్సర్సైజ్ చేయమని కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు మేడం. అవి మాత్రమే చేస్తున్నాం. కానీ నాకు ఈ మధ్య నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ తో పాటు లెఫ్ట్ లెగ్ బాగా నొప్పిగా ఉంటుంది. ఓకే, సో మీరు హౌస్ వైఫా, ఏమైనా జాబ్ చేస్తున్నారా అండి? మేడం, టీచర్ గా ఉండి మానేస్తాను మేడం. ఇప్పుడు దీని వల్లనే మానేస్తాను మేడం. ఓకే అండి, ఓకే, ఫైన్ ఫైన్. సరే, ఇంకా వేరే ఏమైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్ కి ఏమన్నా? పరంగా ఓకే మేడం. వాళ్ళు బై డెత్ వరకు కూడా ఎలాంటి వ్యాధులు లేవు మేడం వాళ్ళకి. ఓకే అండి, ఓకే, ఫైన్ ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది సర్వైకల్ స్పాండిలోసిస్ ఒక 1 year నుంచి డిటెక్ట్ అయింది. 3 months డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు. జనరల్ గా అది కాల్షియం అండ్ విటమిన్ D3 అనేది ఇస్తూ ఉంటారు. పెయిన్ అనేది తక్కువగా ఉంది, కాకపోతే ఈ మధ్యన ఎక్కువగా ఉంది. టీచర్ గా పనిచేశారు, ఇప్పుడు మానేశారు ఈ వ్యాధి వల్ల. ఏజ్ వచ్చేసి 51 years. వేరే ఏమీ హెల్త్ ఇష్యూస్ లేవు. సో ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ జనరల్ గా అరగడం అనేది మన ఏజ్ ప్రకారంగా పెరుగుతుంటది. అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక ఏజ్ ఎక్కువగానే అవుతున్నాం కానీ తక్కువ అవ్వట్లేము. ఏజ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా మనకు అరగడం అనేది జరుగుతుంటది. అరగడం స్టార్ట్ అయిన తర్వాత దీనికి స్టాప్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే ఈ ప్రికాషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఉంటుంటాయి. సో మీరు కొంచెం జాబ్ అవన్నీ స్టాప్ చేశారు, చాలా కరెక్ట్ మీరు డిసిషన్ తీసుకున్నారు. కాకపోతే మీరు ఇప్పుడు ప్రెసెంట్ గా తీసుకోవాల్సింది కాల్షియం D3. కాల్షియంలో మంచి మన మిల్క్ లాంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి. వెయిట్ మేనేజ్మెంట్ డెఫినెట్ గా చేయండి. మీకు వెయిట్ నార్మల్ గానే ఉంది, చాలా నార్మల్ ఉంది, 53-55 kg. అండ్ మీకు ఇది ఫర్దర్ గా మీకు ప్రెసెంట్ వచ్చేసి గ్రేడ్ 1 and 2 ఉన్నదని అనిపిస్తున్నది. ఈ స్టేజ్ లో మీకు 100% ఇక్కడే స్టేబిలైజ్ చేయాలి. ఫస్ట్ మీకు ఇది ఒక ఇంటెన్షన్ ఉండాలి. దీని తర్వాత దీనికి ప్రోగ్రెస్ స్టాప్ చేయడానికి మీకు చెప్పిన ఎక్సర్సైజెస్ డెఫినెట్ గా మీరు చేయండి. అండ్ డైలీ కొంచెం సన్ లైట్ అంటే ఎండలో ఒక 20 minutes 30 minutes డైలీ మార్నింగ్ కూర్చోండి. దీంతో మీ D3 అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి మీకు ఎక్కువగా ఇబ్బంది ఉన్నప్పుడు స్పెషల్ గా ఈ పెయిన్ అనేది షోల్డర్ కి రావడం, భుజాలకి రావడం, లేకపోతే హ్యాండ్స్ కి రావడం, తిమ్మిర్లు రావడం అట్లా జరిగినప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఒకసారి MRI సర్వైకల్ స్పైన్ చేపించుకోండి. డాక్టర్ దగ్గర వెళ్ళి రిపోర్ట్స్ చూపించండి. వాళ్ళు ఫర్దర్ గా కాల్షియం మెడిసిన్స్ ఇస్తారు. అండ్ మీరు హోమియోపతిలో ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్ గా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. దీంతో మీకు చెప్పిన ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూ చేయాలి, డైట్ కంటిన్యూ చేయాలి. మెయిన్ గా స్పాండిలోసిస్ అనేది దీనికి రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందంటారా? ఎస్, జనరల్ గా రూట్ కాజ్ వచ్చేసి ఏజ్ అండ్ డీజనరేటివ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే చాలా మందికి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఒక 5 years 10 years ఎర్లీగా అంటే తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. రూట్ కాజ్ మెయిన్ గా ఏజ్ అండ్ ఇది డీజనరేషన్. కాకపోతే ఈ రోజు మనం చూస్తున్నాం చిన్న ఏజ్ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తున్నది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉంటారు. పుష్ప కామారెడ్డి నుంచి. హలో పుష్ప గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే పుష్ప గారు. మేడం, నాకు కీళ్ళ నొప్పుల నుంచి 4 ఏళ్ళు అవుతుంది, తక్కువ అయితే లేవు. ఓకే, 2 కీళ్ళ నొప్పులు ఉన్నాయా, ఒకటే ఉందా? చేతుల నుంచి మేడం ఇట్లా కిమ్స్ హాస్పిటల్ కూడా పోయినా. ఓకే, శరత్ చంద్రమౌళి సార్తో చూపెట్టుకున్నాము. ఓకే, అయితే అప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు తగ్గునే మందులు వేసుకుంటున్నాం. సండే నాడు ఒక్కటి, శుక్రవారం నాడు 2 గోళీలు మేడం. అది ఓకే. మీ ఏజ్ ఎంత? బాగా ఇట్లా వస్తుంది మేడం. ఓకే, మన ఏమంటారు నడుము కానీ ఈ నెక్ పోర్షన్ లో ఎక్కువ పెయిన్ వస్తుందా? నడుము ఎక్కువ నయ్యదు మేడం. ఈ చికెన్ గురించి కాళ్ళు కిందికి నొచ్చుడు, ఇవన్నీ వస్తున్నాయి. ఓకే ఓకే. సో ఎక్కువగా నొప్పి మీకు ఏమి వస్తున్నాయి? చేతులు, కాళ్ళు? చేతులు ఇట్లా అనస్తలేదు మేడం, ఇట్లా పిడికిలు లెక్క ఇట్లా అంటే ఇట్లా గుంజినట్టు అవుతుంది, కీళ్ళల్లా వస్తుంది. ఓకే. సో మీరు ఉదయం లేసినప్పుడు మీకు బాగా వాపు ఉండడం అట్లా ఏమైనా జరుగుతుందా? వాపు ఉన్నది మేడం. ఓకే, ఎంతసేపటి తర్వాత వెళ్ళిపోతుంది వాపు? గరం నీళ్ళల్లో పెట్టుకుంటేనే కొద్దిసేపు తగ్గుతుంది. గోరెచ్చ నీళ్ళలో ఉంటూ పేస్ట్ పెట్టుకుంటున్నా మేడం. ఓకే అండి, ఓకే. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 51 మేడం. ఓకే అండి, ఫైన్. వెయిట్ ఎక్కువగా ఏమైనా ఉన్నారా? బరువు ఎక్కువ ఉన్నారా? 75 ఉంటా మేడం. ఓకే అండి, సరే. అది మెనోపాజ్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నెలసరిలో ఎప్పుడు బంద్ అయినాయి? 4 ఏళ్ళు అవుతుంది మేడం వచ్చి. ఓకే, ఏమైనా ఆపరేషన్స్ జరిగినాయా? నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది మేడం. ఓకే అండి, సరే, ఫైన్. వేరే ఏమైనా ప్రాబ్లమ్స్? బీపీ, థైరాయిడ్? బీపీ, థైరాయిడ్ ఏవి లేవు మేడం. ఇవి కీళ్ళ నొప్పులే బాగా ఉన్నాయి. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే ఏజ్ 50-51 years అండ్ చేతులు మార్నింగ్ లేసినప్పుడు హ్యాండ్స్ అనేది స్టిఫ్గా అవుతున్నాయి,
కీళ్ళ నొప్పులు అనేది వస్తున్నాయి. సో జనరల్గా ఇది ఒకటి రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం మీరు డెఫినెట్గా దీనికి అనుకోవచ్చు. మార్నింగ్ లేవగానే ఒక 1 hour 2 hours వరకు వీరికి ప్రాబ్లం ఉంటుంది. స్వెల్లింగ్ ఉంటుంది. స్వెల్లింగ్ ఎప్పుడు పోతున్నదంటే కొంచెం వేడి నీళ్ళలా ఉప్పు వేసుకొని వామ్ వాటర్లో పెట్టిన తర్వాతనే వాపు అనేది వెళ్ళిపోతుంది. సో ఇది ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్. సో ఈ వ్యాధికి జనరల్గా మనం ఆర్థరైటిస్లో అని మనం కంపేర్ చేస్తాం. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉంది. మీరు ఒక మంచి ట్రీట్మెంట్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, గురునాథం నెల్లూరు నుంచి. హలో గురునాథం గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. మేడం నా పేరు నాకు కొనుక్కొని మెడ నొప్పి మేడం. ఓకే మెడ సార్. దగ్గర నుంచి భుజం నొప్పి ఉంటుంది. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 53 మేడం. ఓకే, వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్ మీకు? మేడం నాకు వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ జరిగి ఉన్నాయి కాళ్ళు. ఓకే, ఎంత టైం బిఫోర్ జరిగింది ఇది ఆపరేషన్? ఆపరేషన్ 10 years అవుతుంది మేడం. ఓకే అండి. వేరే లైక్ డయాబెటీస్, బీపీ? ఏం లేదు మేడం, డయాబెటీస్ బీపీ అంతా ఏం లేదు. ఓకే సార్. సో సర్వైకల్ స్పాండిలోసిస్ లా మీకు ఇప్పుడు తిమ్మిర్లు, చేతుల తిమ్మిర్లు అట్లా ఏమైనా జరుగుతుందా? మేడం ఇప్పుడు ఈ ఎడం భుజం పైకి లేపలేను, ఎడం చిటికినాలు వచ్చి లాగినట్టుగా తిమ్మిరిగా ఉంటుంది. అదే విధంగా ఈ నడం దగ్గర చొడుగు దగ్గర నొప్పి ఉంటుంది. కాలు కూడా ఉంటుంది మేడం, కాలు కూడా తిమ్మిరిగా అట్లా ఉంటుంది. ఓకే సార్, మీరు ఓకే సార్, మీరు ఎంఆర్ఐ ఏమైనా జరిగిందా? అది సర్వైకల్ స్పైన్ సిటీ స్కాన్ తీపిచ్చా మేడం, ఏమీ లేదన్నారు. ఓకే, ఎక్స్రే కూడా తీపిచ్చాను, ఏం లేదన్నారు. ఏమీ లేదు అని చెప్పారు. ఓకే సార్. పోతే ఫైనల్ విషయం అన్ని ఇంప్రెషన్ చెప్పారు. మెడ నరాలు అరిగి ఉన్నాయని చెప్పారు మేడం, అంతకంటే ఏం చెప్పలేదు మేడం. ఓకే అండి సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, రైట్ సైడ్ షోల్డర్ అనేది వెళ్తున్నారు, చాలా డిఫికల్ట్ అయిపోయింది. అండ్ చిట్కినేలు, లాస్ట్ ఫింగర్ అనేది కొంచెం బరువుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు. సర్వైకల్ స్పాండిలోసిస్ లా జనరల్ గా అరగడం జరగడం వల్ల కార్టిలేజ్ మధ్యన ఏదైతే నర్వ్స్ పాస్ అవుతున్నాయి, 2 వర్టిబ్రే మధ్యన మల్టిపుల్ నెంబర్ ఆఫ్ నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. సో ఈ నర్వ్స్ అనేది మీకు కంప్రెస్ అవుతుంది సార్. ఈ నర్వ్స్ కంప్రెస్ అవ్వడం వల్ల మీకు ఈ సిమ్టమ్స్ అనేది అవుతున్నాయి. సో దీనికి డెఫినెట్ గా మీరు ఫిజియోథెరపీ, మెడిసిన్ 2 కూడా యూస్ చేయాలి. మీకు వేరే డయాబెటీస్, బీపీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏమీ లేవు కాబట్టి ఇది ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది. మీరు డెఫినెట్ గా మెడిసిన్ స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. ఇలాంటి సీజన్ అంటే మాన్సూన్, వర్షాకాలంలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ బాడీకి మంచి మూవ్మెంట్ కంపల్సరీ ఉండాలి. కాల్షియం D3 మెడిసిన్స్ వెంటనే మీరు స్టార్ట్ చేయండి. ఒక్కసారి ఎంఆర్ఐ రిపీట్ చేయండి సార్. ఏదో ఒకటి మీకు అరగడం డెఫినెట్ గా జరిగింది, కాకపోతే స్పైనల్ నర్వ్స్ లో కంప్రెషన్ అనేది వస్తుంది. ఎంఆర్ఐ ఒకసారి చేయించుకోండి అండ్ కరెక్ట్ గా మెడిసిన్స్ వాడండి, లాంగ్ టర్మ్ వాడండి, మీకు మంచి అండ్ పర్మనెంట్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, కాంతమ్మ శ్రీకాకుళం నుంచి. హలో కాంతమ్మ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. అరికాలు నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి అండి. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? ఓకే, ఏజ్ ఎంత? ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, 58 సంవత్సరాలు. ఓకే అండి, సరే. అండ్ వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ అట్లాంటివి ఏమైనా? 58 సంవత్సరాలమ్మా, మా ఆవిడ మాట్లాడలేదు. ఓకే అండి, సరే. మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా సార్ మీ మేడం కి? వాడతాం. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారా? ఇంగ్లీష్ మెడిసిన్ వాడామమ్మా. ఓకే, సో ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాము. ఓకే, చెప్పండి. వాడిన తగ్గుతుంది, తర్వాత తగ్గట్లేదు. ఓకే, సో రిపోర్ట్స్ లో ఏమొస్తున్నది? ఎక్స్రే గానీ, ఎంఆర్ఐ గానీ చేయించుకున్నారా? అన్ని చేసామమ్మా. ఈ మోకాలు అరిగి ఒక చెప్పు అరిగిందని చెప్పారు. ఓకే అండి, సరే సరే, ఫైన్. సరే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, సో కాలర్ గారు అడిగింది ఏంటంటే 58 years ఏజ్ ఉన్నది వాళ్ళ ఆవిడకి, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ అవన్నీ జరుగుతున్నాయి, అరగడం జరిగిందని డాక్టర్ చెప్పారు. సో ఈ కేసులో ఇది ఆస్టియోఆర్థరైటిస్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ కొంచెం లంబర్ స్పాండిలోసిస్ అంటే వెన్నపూసల స్పాండిలోసిస్ ఉండడం, నడుములో స్పాండిలోసిస్ ఉండడం. సో ఇవి 2 కూడా ఒకటేసారి ఉన్నాయి. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ జనరల్గా జరుగుతాయి. అండ్ 50 years తర్వాత ఆడవాళ్ళకి కాల్షియం D3, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా బాడీలోకి తగ్గిపోతాయి. సో ఒక మీకు
నేను రెమెడీ చెప్తాను. మీరు డెఫినెట్గా ఫుడ్లోకి వెళ్ళి కాల్షియం అండ్ D3 తీసుకోండి. ఎండలో డెఫినెట్గా మీరు నిలబడాల్సింది. ఇలాంటి పేషెంట్స్ కంపల్సరీ ఎండలో నిలబడాలి. వెయిట్ ఇప్పుడు తగ్గడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే మీరు ట్రై చేస్తే డెఫినెట్గా అవుతుంది. మొబిలిటీ అంటే మూవ్మెంట్ అనేది బాడీకి ఉండాలి. ఇలాంటి పేషెంట్స్ ఒక 10 minutes డెఫినెట్గా డైలీ వాక్ చేయాలి. వాకింగ్ చేస్తే మీ మూవ్మెంట్ అంటే మీ జాయింట్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల మీకు ఏదైతే అరగడం జరుగుతుంది అది ఇక్కడే ఆగిపోతుంది. మీరు చెప్పిన ప్రకారంగా ఒక గ్రేడ్ 2-3 స్టేజ్లో డెఫినెట్గా ఆర్థరైటిస్ అంటే మోకాలు నొప్పులు ఆర్థరైటిస్ ఉన్నది. ఇలాంటి పేషెంట్స్ కంపల్సరీ మూవ్మెంట్ ఉండాలి. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కంటిన్యూ అంటే డైలీగా చేయాలి. కంటిన్యూస్గా బెడ్లోనే ఉన్నారు అంటే అలాంటి వాళ్ళకి కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. కొంచెం చైర్ లేకపోతే వాకర్ ఉంటుంది, దాని మీద నడిపియండి, సపోర్ట్ ఇచ్చి నడిపియండి. బాడీకి కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉంటే ఇది ఇక్కడే స్టాప్ అయిపోతుంది. దాని తర్వాత కంటిన్యూ మెడిసిన్స్ వాడండి. మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా మీ సంపర్కం చేయండి. మెడిసిన్స్ వాడుతుంటూ మంచి మీకు డైట్ చెప్తారు, దాంతో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. ఏడుకొండలు. హలో ఏడుకొండలు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ చెప్పండి. అదే మేడం, ఇప్పుడు నాకు జబ్బులు అయింది మేడం. ఒక 2 years బ్యాక్ ఏళ్ళు బటన్ వేలు. ఓకే, అయితే హలో చెప్పండి సార్, నేను వింటున్నా, చెప్పండి. ఏడుకొండలు గారు, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. ఇప్పుడు ఒక 2 years 3 years బ్యాక్ ఏళ్ళు కొద్దిగా దెబ్బలు అయింది మేడం. ఓకే సార్, ఓకే. ఆ దెబ్బ ఏంటంటే ఒక 1-2 నెలలు ఏం కదిలీకుండా ఏలు ఉంటమన్నారు ఎక్స్రే తీపిస్తే డాక్టర్ గారు. ఓకే, కదిలీకుండా అలా ఉంటే కొంచెం తగ్గిన తర్వాత ఏలుకి మళ్ళీ కాలు తగిలింది. ఓకే, తగిలినప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు నొప్పి వస్తుంది మేడం. ఓకే. దాంట్లో ఓకే, తర్వాత కుడి చెయ్యి ఎత్తలేదు మేడం, అప్పుడప్పుడు నొప్పి వస్తా ఉంటుంది కుడి చెయ్యి గోడ మీద. ఓకే, ఓకే. మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ 45 మేడం. 45. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. ఏమీ లేవు. ఓకే, ఫైన్. సో మీరు నార్మల్ గా నడుస్తున్నారా లేదా వాకింగ్ అవన్నీ చేస్తారా, చేయరా? నేను డైలీ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తుంటాను, పులప్స్ పుషప్స్ చేస్తుంటాను. ఓకే అండి, ఓకే, ఫైన్. సరే, తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా? లేదు మేడం, ఎప్పుడన్నా ఒకసారి కాళ్ళు వస్తాయి అంతే. ఒక 10 నిమిషాలు. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే ఒక 2 years 3 years క్రితం కొంచెం దెబ్బ తాకింది, నేల్లో అంటే పాదంలో కొంచెం దెబ్బ తాకింది. 2 times అట్లా జరిగింది. దాని తర్వాత చాలా పెయిన్ గా ఉంటుంది. భుజం అనేది కూడా పెయిన్ ఉంది, షోల్డర్ అనేది కూడా పెయిన్ ఉంది. వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ లక్షణాలు కూడా జనరల్ గా ఆర్థరైటిస్. ఏ బాడీలో కూడా జాయింట్స్ లో పెయిన్ ఉండడం జనరల్ గా మనం దీనికి ఆర్థరైటిస్ అనేది అంటుంటాం. మీకు 2 months ఫ్రాక్చర్ వచ్చినప్పుడు మీకు కంప్లీట్ గా ఇమ్మొబిలిటీ వచ్చేసింది. అప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంది, ప్లేస్ కి అంటే ఎక్కడైతే మీకు తాకిందో అక్కడ మూవ్మెంట్ లేకపోతే మీకు పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ బాడీకి సరిగ్గా మూవ్మెంట్ ఇవ్వండి. కాల్షియం అండ్ D3 అండ్ మెగ్నీషియం ఫుడ్ మంచిగా తీసుకోండి. డైలీ ఎండలో నిలబడండి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ డెఫినెట్ గా ఉంది. మీరు మెడిసిన్స్ వాడుతూ ఉండండి. కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోకుండా నార్మల్ గా ఫుడ్ లోకి కాల్షియం తీసుకోండి. ప్రోటీన్ బాగా ఎక్కువగా తీసుకోండి. మీ వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. ప్రోటీన్ అనేది వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. మీరు నాన్ వెజ్ తీసుకుంటే ఇప్పుడు కొంచెం ప్రస్తుతంగా తగ్గియండి. దీనికి డెఫినెట్ గా మీరు చేసే పని చేయండి, ఎక్సర్సైజ్ అవన్నీ. మీకు మెడిసిన్స్ వాడుతుంటూ పర్మనెంట్ క్యూర్ డెఫినెట్ గా ఉంటుంది. టైం మాత్రం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. అష్రఫ్ వరంగల్ నుంచి. హలో అష్రఫ్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి. మేడం గారు చెప్పండి. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. నాకు 2 months బ్యాక్ జాయింటీస్ అయినాయండి. ఓకే సార్. మందులు వాడే తగ్గిపోయింది. ఓకే, అప్పుడప్పుడు కొంచెం లేట్ చిలుక అనిపిస్తా ఉంటది, దాని వల్ల ఏమైనా అవుతుంది? ఓకే. సో ఎక్కువ పెయిన్ ఏమైనా ఉంటుందా బాడీలో, అంటే మొత్తం బాడీలో పెయిన్స్ ఏమైనా ఉంటున్నాయా? పెయిన్స్ ఏమి ఉండదండి పెద్దగా. ఓకే. వీక్నెస్ బాగా అప్పుడప్పుడు ఓవర్ రేట్ బాగా అవుతుంది బాడీ. ఓకే అండి. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 42 అండి. 42. వేరే ఏమైనా ప్రాబ్లమ్స్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్? ఏం లేవండి. ఓకే ఓకే అండి, సరే సరే, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే ఏజ్ 40+ ఉంది. 2 months బ్యాక్ జాండీస్ అయింది. ఇప్పుడు బాగా బాడీలో హీట్ ఉంటుంది. సో ఇది జనరల్గా జాండీస్ అయిన తర్వాత మీకు ఏదైతే డైజెస్టివ్ జ్యూసెస్ అంటే మనం ఆహారంకి డైజెస్ట్ చేయడానికి ఏదైతే జ్యూసెస్ ఉంటాయో అది సెక్రీషన్ అనేది ప్రాపర్గా లేదు. మీ బాడీలో డైజెషన్
వీక్గా అయిపోయింది, దానివల్ల మీకు వీక్నెస్ ఉంటుంది, ఇంకా హీట్ అనేది ఎక్కువగా ఉన్నది. సో మీరు మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ తాగండి. ఇది చాలా చిన్న మాట, కాకపోతే మీకు డైజెషన్కి ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఇది ఒక చిన్న టిప్ మీరు ఫాలో చేయండి. అండ్ ఎక్కువ మీరు ఫ్రైడ్ ఫుడ్స్ లేకపోతే హెవీ ఫుడ్స్ ఏదైతే ఉంటాయి, అంటే ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, నాన్ వెజ్ కానీ బ్రెడ్స్ ఐటమ్స్ కానీ అవి అవాయిడ్ చేయండి. పూర్తిగా స్టాప్ చేసేసేయండి ఒక 6 months కోసానికి. ఎండలో మంచిగా కూర్చోండి. విటమిన్ డి వచ్చిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ ఈ డైట్ ఫాలో చేస్తుంటూ నార్మల్గా వెళ్ళిపోతే ఎక్కువ రోజులు ఉండదు. ఓకే, మెయిన్గా అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, మెయిన్గా అంటే ఇందులో గ్రేడ్స్ ఏమైనా ఉంటాయా? ఎస్. సో జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే నేను చెప్పినట్లు ఈ నెక్ పోర్షన్కి మనం సర్వైకల్ రీజన్ అంటాం. అలాగే బ్యాక్కి వస్తే దీనికి లంబర్ స్పాండిలోసిస్ కూడా అంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ మ్యాక్సిమంగా కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వర్టిబ్రే బోన్స్ అనేది కొంచెం తొందరగా ఫాస్ట్గా అరగడం అనేది జరుగుతున్నది. సో ఇది ఎక్కువ కూర్చోవడం లేకపోతే ఎక్కువ వర్క్ చేయడం వల్ల వస్తుంది. డీజనరేషన్ ఫాస్ట్ గా అవుతుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్ లో గ్రేడ్స్ 1, 2, 3 and 4 ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ లో మీకు మామూలుగా ఓన్లీ వర్క్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ అవుతుంది. 2-3 days పెయిన్ వచ్చి అది జనరల్ గా వెళ్ళిపోతుంది. మీరు కాల్షియం D3 స్టార్ట్ చేస్తే నెక్స్ట్ రిపీట్ అవ్వదు. అదే గ్రేడ్ 2 లో అది ఫాస్ట్ గా మీకు పెయిన్ వస్తుంది. అంటే ఈ రోజు 1 day మీరు కూర్చున్నారు, వర్క్ చేశారు అంటే మీకు వెంటనే పెయిన్ వస్తుంది. అది గ్రేడ్ 2 అనేది అంటాం. గ్రేడ్ 3 అంటే మీకు చాలా నెక్ అనేది స్టిఫ్ అయిపోయింది అండ్ మీకు మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయింది. మూవ్మెంట్ చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి మనం గ్రేడ్ 3 అనేది అంటాం. దీంట్లో జనరల్ గా మన నరాలు అనేది చాలా అఫెక్ట్ అవుతాయి. చేతుల్లో చాలా తిమ్మిర్లు కూడా వస్తుంటాయి. సో ఈ గ్రేడ్ 1, 2, 3 లో గ్రేడ్ 1 and 2 పర్మనెంట్ గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఫాస్ట్ గా జరుగుతాయి. అలాగే గ్రేడ్ 3 కి ఎక్కువగా టైం పడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. అమ్మాజీ కాకినాడ నుంచి. హలో అమ్మాజీ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి. అదే మా హస్బెండ్ కి నడుము నొప్పిగా ఉందండి. ఓకే, ఏజ్ ఎంత, ఎప్పటి నుంచి ఉంది? ఏజ్ 39 అండి. సంవత్సరం బట్టి ఉందండి. ఎంఆర్ఐ తీయించామండి. ఓకే, ఏమొస్తుంది ఎంఆర్ఐలో? ఎంఆర్ఐలో 3 పూసలు అరిగాయి, డిస్క్ జరిగింది అన్నట్టు అన్నారండి. ఓకే అండి, ఫైన్. సో ఇప్పుడు సరిగ్గా నడుస్తున్నారా లేకపోతే కొంచెం వంకరగా నడుస్తున్నారా? ఎలా ఉంది నడక, ఎలా ఉంది ఇప్పుడు? నడక బాగానే ఉందండి. అంటే 3 పూసలు L1, L2, L3, L4 అదే 3 అడిగే అన్నారండి. ఓకే అండి, సరే. సో ఎక్కువగా కూర్చునే జాబ్ ఏమైనా ఉన్నదా మీ హస్బెండ్ కి? కూర్చుని జాబ్ కాదండి, మామూలుగా లైన్ కి వెళ్తారండి. ఆ లోడ్ ఒక 60-70 కేజీలు లోడ్ పెట్టుకెళ్తారండి. అచ్చా, ఓకే ఓకే అండి. బరువు లేపుతారు బాగా? బరువులు వెళ్తారంటే సంవత్సరం క్రితం అయితే తన పని తనే చేసుకునేవారండి. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత కొద్దిగా బరువులు ఎత్తడం కదా తగ్గించమన్నారండి. అవును, కరెక్టే. నేను దీనికి ఆన్సర్ ఇస్తానండి. సో కాలర్ అడిగింది ఏంటంటే హస్బెండ్ కి 39 years ఉన్నది. L1, L2, L3 లంబర్ స్పైన్ లో డిస్క్ ప్రొలాప్స్ అయింది, డిస్క్ డీజనరేషన్ అయింది. సో 1 year క్రితం వరకు అన్ని పని చేస్తుండే. ఇప్పుడు బరువు లేపడం అనేది ఎక్కువగా ఉంది. డాక్టర్స్ చెప్పారు బరువు లేపొద్దు. ఎస్, ఈ డిస్క్ డీజనరేషన్ లో అండ్ ఇవి 2 ప్రాబ్లమ్స్ ఒకటేసారి ఉన్నాయి. డిస్క్ డీజనరేషన్ ఉంది ప్లస్ డిస్క్ ప్రొలాప్స్ కూడా ఉంది. సో దీనికి రిస్క్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మీ వర్క్ కి డెఫినెట్ గా మీరు మార్చుకోవాలి అండ్ మీ ఫుడ్ కి కూడా మార్చుకోవాలి. మంచి కాల్షియం, ఇది చాలా చాలా వినడానికి చిన్న మాట అనిపిస్తుంది కానీ కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాల్షియం, విటమిన్ D3, ప్రోటీన్, మెగ్నీషియం ఇవన్నీ ఫుడ్స్ కూడా మీరు మంచి ఇంపార్టెంట్ గా తీసుకుంటే అండ్ కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఫాస్ట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీ వర్క్ ఎలాగో ఉన్నది బట్ స్టిల్ మీరు మేనేజ్ చేసుకోండి. బరువు లేపకుండా చూసుకుంటే అండ్ కొంచెం బెల్ట్ వేసుకొని ఉంటే డైలీ ఒక 2-3 hours బెల్ట్ వేసుకోవాలి. మీరు నిలబడ్డప్పుడు లేకపోతే కంటిన్యూస్ గా కూర్చుంటున్నప్పుడు కొంచెం బెల్ట్ వేసుకుంటే సపోర్ట్ అనేది వస్తుంటది. మీకు సర్జికల్ షాప్స్ లో అవైలబుల్ ఉంటుంది, అది మీరు తీసుకోండి. తిమ్మిర్లు స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇమ్మీడియట్ గా ఇంకొకసారి ఎంఆర్ఐ చేసుకోవాలి. మీ ఉన్న డాక్టర్ కి కన్సల్ట్ అవ్వాలి. మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి కావాలంటే డెఫినెట్ గా మీరు కాంటాక్ట్ చేయండి. 2 మెడిసిన్స్ స్టార్టింగ్ లో వాడుతుంటూ మీకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఎక్సర్సైజెస్ డెఫినెట్ గా మీరు చేయాలి. ఓకే అండి, మరి లుంబా స్పాండిలోసిస్ అంటే ఏంటి, దీనికి రీజన్ ఏంటంటే? ఎస్, సో జనరల్ గా మనకు బ్యాక్ అంటే మన లోవర్ బ్యాక్ కి మనము లంబర్ రీజన్ అనేది అంటాం. సో లంబర్ స్పాండిలోసిస్ అంటే అరగడం జరుగుతుంది లంబర్ రీజన్ లో. లంబర్ స్పాండిలోసిస్ జనరల్ గా ఎవరైతే చాలా ఎక్కువసేపు కూర్చుంటారు లేకపోతే ఎవరైతే చాలా ఎక్కువ గంటల వరకు నిలబడతారు వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అగైన్ ఇది ఒక డీజనరేషన్ ప్రాబ్లం. కాకపోతే ఒక కాలర్ గారు చెప్పారు 39 years ఉంది, మేల్ ఉన్నారు. జనరల్
జనరల్గా మగవాళ్ళకి ప్రాబ్లం తొందరగా రాదు, ఆడవాళ్ళకి కాల్షియం తక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా వస్తుంది. మగవాళ్ళకి వచ్చే కారణాల్లో ఫ్యామిలీలా ఉండడం, లేకపోతే ఇట్లనే ఎక్కువ హెవీ వర్క్ అంటే ఎక్కువ బరువు తీసుకోవడం, ఇలాంటి చాలా చిన్న ఏజ్ నుంచి బరువు లేపడం అలాంటివి జరిగితే మగవాళ్ళకి కూడా ఫాస్ట్గా అంటే 40 years కంటే ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. స్పాండిలోసిస్ గురించి అలాగే అందులో ఉన్న రకాల గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్డ్ టు సాక్షి.